ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగునగాక. ఈ అవకాశాన్ని ఇచ్చినందును బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక టాపిక్ ఏమంటే, ఇక లోకములో స్త్రీలు ఎలా ఉండాలా, ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అంటే ఏమిటిని ఓర్చుకోవాలి? ఇతరులు ఏదైనా కానీ, వర్క్ ప్లేస్లో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఎవరు నీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుకున్నా కూడా నువ్వు తగ్గిపోవాలా. దేవుడు బైబిల్లో చెప్పిండు కదా, తన్ను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడరు. అదేవిధంగా మనం బైబిల్లో చూసుకున్నాడలా, రూత్ ఒక జీవితంలో తనంతా కోల్పోయింది, కానీ ఓపికతో ఓర్చుకునేది. కానీ దేవుడు ఆమె ద్వారానే బోయాస్ని ఆమెకి సహాయము దయచేసింది. అదేవిధంగా నేర్చుకోవాలంటే ఎస్తేరు వలె బైబిల్లో మనము నేర్చుకోవాలి. యూదా ప్రజల కోసం ఆమె ఏం చేసింది? ఉపవాసం ఉండేది, దేవుని దగ్గర నేర్చుకునింది. ఓపికతో ఎలా జనాల కోసము నేర్చుకునింది. ఉపవాసం ఉండి నా జనాలు నేను విడిపించాలా అనేది విధంగా రాజు దగ్గరికి పోయి మాట్లాడడానికి దేవుని యొక్క సహాయము దయ పొంది నేర్చుకునేది. అదే విధంగా మనము మార్చుకోవాలంటే మనలో కూడా ఇష్టం లేని కార్యాలు ఉండి ఏం చేయాలా? స్త్రీలు అది మార్చుకోవాలి. నేను ఇలానే ఉంటా, అత్త దగ్గర కానీ, మామ దగ్గర కానీ, కుటుంబంలో కానీ, నా అత్త నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. అర్థం ఉండకూడదు, మనం మార్చుకోవాలి. కానీ మనుషులు ఎక్కపడుస్తారు. కానీ దేవుని దగ్గరికి పోయి, ప్రభువా నా అత్త ఇలా అనింది, కానీ నేను ఎలా ఉండాలా? ఆమె నేను ద్వేషిస్తే నువ్వు ప్రేమనే చూపించు, ఓర్చుకో, నీ ఇక్కడ ఉండేది కూడా మార్చుకో. తనే మారిపోతుంది. నా కోడలు నేను ఎన్ని అన్నా కూడా తను ఎంత ఓర్చుకొని తన అంటే పాతలాగా లేదు, చాలా మారింది. కానీ దేవుడు ఒక వాక్యాలు బైబిల్లో ఉండే స్త్రీలు, రూత్ కానీ, నయోమి కానీ, ఎస్తేరు కానీ, దెబోరా లాంటి ధైర్య స్త్రీలు, మరియమ్మ కానీ, సమరయ స్త్రీ కానీ ఎలా తన పాత జీవితం ఉన్నిందో, కానీ దేవునిలోకి వచ్చినప్పుడు ఆయన నూతనమైన స్త్రీగా మారింది. దేవుణ్ణి తన స్వార్థని ప్రకటించింది. సమరయ స్త్రీనే మార్చిన దేవుడు నిన్ను కూడా నీ దగ్గర ఏదైనా దేవునికి వ్యతిరేకంగా కానీ, సమాజంగా వ్యతిరేకంగా కానీ, స్త్రీలు లేని క్వాలిటీస్ నీలో లేకపోతే నువ్వు దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో ప్లీజ్ మీ మంచి మనసుతో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి.